అర్థం చేస్తున్నారు. ఎవరి కోసం మాట్లాడి ఇవాళ హెడ్లైన్స్ ఎవరిది వస్తుంది, ఏమొస్తుంది? హిందూ ముస్లిం వస్తుంది, మతీయవాదం వస్తుంది. మంచిది గొంతు లెత్తే ధ్వనులు మీడియాలో వస్తారా? కళ్ళ ముందే కదా. అట్లీస్ట్ కొంచెం ఇండిపెండెంట్ మీడియాలైనా కొంచెం మాట్లాడుతున్నాయి. దాని మీద కూడా కదా కేసులు జరుగుతున్నాయి కదా. బట్ ఒకటి సత్యాన్ని ఎవరు ఆపలేరు. అది నిరంతరంగా పోరాటం ఒకటే మనకు తెలుసు. మనం బ్రతుకున్న కాలంలోనే విజయం జపించాలి, మంచిదవుతున్న అవసరం లేదు. మా ముందు ఎంతమంది పోరాడితే మాకు ఈ గొంతు వచ్చింది. వాళ్ళ త్యాగం ముందు మన త్యాగం ఎంత? కొంచెమైనా ప్రజలు, మీడియా, మీరు మధ్యలో మీరేం చేస్తారు? జీవనోపాయం సార్, మీరంటే చాలా ఇష్టం, బట్ ఆ ప్రశ్న నేను అడగాలి కదా అని ఉంటాం. మరి నేను చెప్పిందంతా ఎక్కడ ప్రింట్ అవుద్ది? స్పెల్లింగ్ మిస్టేక్ తో మీరే ప్రింట్ చేస్తారు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి, జనాలకి అర్థమవుతుంది. నిరంతరంగా మనం ప్రశ్నించడం వల్ల, భయపడకుండా ఉండడం వల్ల, ఇలాంటి లీడర్స్ ఉండడం వల్ల, ఇలాంటి సిఐటియులు ఇలాంటివి ఉండవు. రీసెంట్ గా బెంగళూరులో, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ 1700 acres ల్యాండ్ ని, ఒక వెరీ అగ్రికల్చరల్ ల్యాండ్ ని ఏదో కారిడార్ తీసుకోవాలంటే మనం పోరాటం చేసాం. అప్పుడు రైతు సంఘ వాళ్ళు, సిఐటి వాళ్ళు, వీళ్ళందరూ కలిస్తే గవర్నమెంట్ వెనక్కి తీసుకొని వదిలే. అలాంటి పోరాటాలు మనకి చాలా స్ఫూర్తిని, చైతన్యాన్ని ఇస్తున్నాయి. అంటే ప్రశ్నించే గొంతులు ఒక్కసారి కలిస్తే పీపుల్ విల్ కమ్ అని థింక్. ఏంటంటే మేము మీడియా అమ్ముకున్నట్టే సినిమా ఇండస్ట్రీలో కూడా అందరూ అమ్ముకున్నారు. సినిమా దాని మాధ్యమం నుంచి అయ్యే ప్రేరణ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఈ రాజకీయ పార్టీకి బాగా తెలుసు. సో దే ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇంటూ ఇట్. దీన్ని చాలా 4 సంవత్సరాల ముందే చెప్పారు. లాట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ అంటారు. ఇంకా దానికి మన మహాప్రభు ప్రధానమంత్రి లేదు, దానికి ఈవెంట్ మేనేజ్మెంట్ కింద దానికి ఇది కూడా చేస్తారు కదా. కేరళ ఫైల్స్ చూడండి అంటారు. ఆయనకి సినిమా